అనుకోండి, ఎవరో పెద్దలు వచ్చారు ఇంటికి. ఇంట్లో భోజనమో పలహారమో చేస్తున్న పెద్దాయన ఆ పళ్ళెం పట్టుకునో లేకపోతే చేతిలో ఏ ఉండ్రాయో కుడుమో పట్టుకుని తింటూ వీధిలోకి వెళ్ళి స్వాగతం పలకడం. ఆ పళ్ళెం లోపల పెట్టి తాను పెడతాడు. విఘ్నేశ్వరుడు ఒక్కడు మాత్రం చేతిలో కుడుము పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. అంటే పిల్లవాడి లక్షణం. పిల్లవాడు చూడండి, తాతగారు ఎవరో పెద్దవాళ్లతో మాట్లాడుతుంటే వచ్చి తాతగారు తాతగారు అని విసిగిస్తాడు. తాతగారు కాసేపు పక్కకి పో అని విసుక్కుంటే కోపం వచ్చి పక్కకి వెళ్ళిపోయి తాతగారు నన్ను దెబ్బలాడారని మనసులో పెట్టుకుని బాధపడతాడు, ఏడుస్తాడు. వాళ్ళు వెళ్ళిపోగానే తాతగారు పిలిచి ఎవరే ఇదిగో ఈ పండు తిను అంటే మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేసి తాత 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 అంటూ ఒళ్ళోకి ఎక్కి కూర్చుని తాతతో కబుర్లు చెప్తాడు. అంటే ఆయన మనసుకి కలిగినటువంటి కష్టాన్ని చాలా తొందరగా ఒక బాలుడు ఎలా మరిచిపోతాడో అలా మరిచిపోయి క్షమించగలిగినటువంటి గుణం